హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీలతో అయితే ఈ ఉప్మాను అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఇళ్లలో ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఇడ్లీని వేస్ట్గా పడేయలేక అటు తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి ఇలా ఇడ్లీతో ఉప్మా చేసి చూడండి. ఇది ఇడ్లీతో చేసిన ఉప్మా అని అస్సలు నమ్మరన్నమాట, అంత బాగుంటుంది. సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా అయితే నేను ఇక్కడ మిగిలిన ఇడ్లీలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నేను మార్నింగ్ టైంలో అయితే ఇడ్లీని అయితే వేసుకున్నాను అనమాట. సో వీటిని తినలేక కొన్ని మిగిలిపోయాయి. సో వీటన్నిటిని నేను ఇలా పొడి పొడిలాడుతా ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసేటప్పుడు మరీ అంత గట్టిగా ప్రెజర్ ఇస్తూ కలపకూడదు అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. లైట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఇదన్నిటినీ ఇదే విధంగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకున్నాను. అందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును అయితే తీసుకోవాలి. ఇన్ని వేసిన తర్వాత ఉప్మా చేసేటప్పుడు కాజు లేకపోతే అస్సలు బాగోదు కదా. పిల్లలు ఈ కాజు వేయటం వల్ల చాలా ఇష్టంగా తింటారనమాట. అస్సలు మిస్ చేయకండి. మంచిగా ఈ విధంగా వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. సో వీటన్నిటిని మంచిగా ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోనికి కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీల్ని ఇష్టమైతే వేసుకోవచ్చు, బట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదన్నిటిని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ఆనియన్ని సగం పీస్ మాత్రమే నేను కట్ చేసి ముక్కలాగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువగా ఉన్నా బాగోదండి. ఒక చిన్న ముక్క మాత్రమే ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయని తినే దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయ మాత్రమే నిలువున కట్ చేసుకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసి ఇది కూడా దోరగా వేయించుకుంటున్నాను. ఈ టైంలోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ కోపుకు పట్టేలాగా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీని ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసే ఇడ్లీని ఉడికిస్తాం కదా. బట్ దీనిలోకి ఎక్కువ ఏమీ లేకుండా కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదన్నిటిని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీది పిండి ఉంది కదా, ఇదైతే ఇందులోనికైతే కలిపేసేసుకోవాలి. 2 to 3 మినిట్స్ అయినా సరే కొంచెం లైట్గా వేడి చేయాలండి. మరీ అంత బాగా మాడిపోయిన దాకా అట్లా ఏమీ ఉంచనవసరం లేదు. ఇదంతా చక్కగా ఈ కోపంతా ఈ పిండికి పట్టేలాగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి. హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైం పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇడ్లీతో చేసింది ఉప్మా అని అస్సలు కనిపెట్టలేరు అనమాట. అంతా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఇది పల్లీల చట్నీ కానీ లేదా షుగర్ వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు మొబైల్కి అందుతాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి.